తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. విశ్వావసు నామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీచక్రపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. విద్యుద్ధామ సమప్రభాం మృగపతి స్కంధస్థితాం భీషణాం కన్యాభిక్కరవాలకేట విలసదస్తాభిరా సేవితాం హస్తైశ్చక్ర గదాసికేట విశికాంశ్చాపం గుణం తర్జనీం బిభ్రాణాం అనలాత్మికాం శశిధరాం దుర్గాం త్రినేత్రాం భజే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో. మేషాది ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం ఈ విశ్వావసు నవ సంవత్సరంలో తెలుసుకోబోతున్నాం. ముందుగా ప్రేక్షకులందరికీ, సనాతన ధర్మ బంధువులందరికీ మీకు కూడా శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తారా? విశ్వావసు నామ సంవత్సరంలో వృశ్చిక తేలు రాశికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి చూద్దాం. వృశ్చిక రాశి ఆదాయము 2, వ్యయము 14. అంటే ₹2 సంపాదిస్తే ₹14 ఖర్చు అవుతాయి. అంటే నీ జేబులో నుంచి డబ్బులు చాలా పోతాయి. రాజపూజ్యం 5, అవమానం 2. మెచ్చుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, తిట్టే వాళ్ళు తక్కువ ఉన్నారు. ఇది బాగానే ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఏమైపోతుంది అని అంటే, మీకు ఈ సంవత్సరము అష్టమ గురుడు వచ్చాడు. అష్టమ గురుడు అంటే ఏంటంటే చెప్పాను కదా, జుర్రేస్తాడు, మొత్తం లాగేస్తాడు. అష్టమ గురుడు అష్ట కష్టాలు ఇస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరు మీ జీవితంలో ఇది జరుగుతుంది అని చెప్పి. ఈ విధంగా కూడా డబ్బులు పోతాయా అని అనిపిస్తుంది. ఇట్లా కూడా నష్టపోవచ్చా మనుషులు అని అనిపిస్తుంది. అలా నష్టపోతారు వృశ్చిక రాశి వారు. వీళ్ళకి పంచమ స్థానం లోపలికి శని వచ్చాడు, అష్టమ గురువు వచ్చాడు. పంచమ శని ఏం చేస్తాడు అంటే, పిల్లల చదువుల మూలకంగానో, పిల్లలు చేసిన కొంటె పనుల మూలకంగానో డబ్బులు పోతాయి. మీ పిల్లాడు లాస్ట్ టైం ఒకసారి ఇలాగే ఒకళ్ళకి జరిగింది. నా క్లయింటే, వాళ్ళు ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండే క్లయింట్. వాళ్ళ అబ్బాయి ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే డబ్బులు సంపాదించే పనులు వీళ్ళు పడ్డారు, వీడి పిల్లలు ఏం చేస్తున్నాడో తెలియదు. వాడు బైక్ వేసుకొని, వాడు మైనర్ యాక్చువల్లీ 17 ఏళ్ళ పిల్లాడు, బైక్ వేసుకొని వెళ్ళి గుద్దేశాడు. వాడు పడిపోయాడు, వాళ్ళు చనిపోయారు. అయిపోయింది. మైనర్, అది క్రైమ్ కిందకి అవుతుంది. చాలా ఇబ్బందులు పడ్డారు దాంట్లో నుంచి వాళ్ళు బయటపడ్డానికి. సో మీ పిల్లలు ఎవరైనా వృశ్చిక రాశిలో వాళ్ళు పుట్టి, మీ పిల్లలు ఎవరైనా పెద్దవాళ్ళు అయ్యి మైనర్లు కనుక ఉంటే, మీ బైక్ తాళాలు దాచిపెట్టుకోండి. వాళ్ళు వెళ్తారు, ఏవో తప్పులు చేస్తారు. ఇట్లాగే ఏదో ఒకటి, బైకే కాదు ఇంకా ఏవైనా సరే. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్ ఉంటుంది, మీరు వాళ్ళకి యాక్సెస్, వీడియో గేమ్ యాక్సెస్ ఇస్తారు, ఏదో ఒకటి లింక్ వస్తుంది, క్లిక్ చేస్తారు, ఉన్న డబ్బులన్నీ ఎగిరిపోతాయి. కాబట్టి వృశ్చిక రాశి వారు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా మీ మొబైల్కి, మీ స్మార్ట్ ఫోన్కి ఏదైతే లింక్ ఉండే అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ని ఆఫ్లైన్ అకౌంట్ చేసి పెట్టేసుకోండి. మీ డబ్బులు సత్తని ఎగిరిపోతాయి. మీకు ఎట్లా ఎగిరిపోయినా కూడా మీకు తెలియదు చెప్తున్నా. తర్వాత పోలీస్ స్టేషన్ పోయినా, ఎక్కడ పోయినా వాళ్ళు కంప్లైంట్ రిజిస్టర్ చేసుకుంటారు, మేము చూస్తామని చెప్తారు. వాళ్ళ సాధ్యమైనంత వాళ్ళు చేస్తారు, కానీ దొరకకపోతే ఏం చేయలేరు. ఎందుకోసం అంటే సైబర్ క్రైమ్లు బాగా పెరిగిపోయాయి. మెయిన్గా నేను వృశ్చిక రాశి వారికి చెప్పేది ఏంటంటే, మీరు ఈ సంవత్సరము నా దగ్గర ఏమీ లేదు అని ఇంతే చెప్పండి. లేదు అని చెప్పకపోయే బదులు, ఏమోరా చూద్దాం, ఎవరైనా డబ్బులు అడిగారు, చూద్దాం, చేద్దాం, చూద్దాం, మళ్ళీ రేపురా, ఎల్లుండిరా, ఇలా చెప్పాలి తప్ప ఇంకేమీ అసలు డబ్బులు ఇవ్వడాలు ఇవేం చేయకూడదు. ప్లస్ మీ మొబైల్లో అనాథెంటికేషన్ యాప్స్ ఏమున్నా అన్ని డెలీట్ చేసేయండి. ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారు అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అది ఎంత గొప్పదైనా సరే అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. నేను ఒకటి చెప్తున్నా, అప్పు అనేటువంటిది జీవితంలో ఎలాంటిదంటే, నువ్వు నదిలో ఈదేటప్పుడు బండ కట్టుకున్నట్టు. నీకు ఇప్పుడు నువ్వు చెరువులో ఈత్తున్నావు, బండ కట్టుకున్నావు, నువ్వు ఈత్తానే ఉండాలి. ఈదడం ఆపావంటే మునిగిపోతావు. బండ ఏం చేస్తుంది, ముందుకు పోనీయదు, నువ్వు ఈత్తూనే ఉండాలి. సో నీ అప్పు కూడా నీ జీవితం అంతే వస్తుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరము బీ కాషియస్ అబౌట్ ద సైబర్ ఫ్రాడ్స్ అండ్ లింక్స్. అండ్ మీ యొక్క డబ్బులు చాలా, ఈ నా దగ్గర ఏం డబ్బులు లేవు అన్నట్టుగానే ఉండండి. ఉన్నాయి కూడా మర్చిపోండి.
అవి బ్యాంకులో ఎఫ్డి వేసేసేయండి, మర్చిపోండి అంతే. ఇంకా దేని జోలికి వెళ్ళకూడదు. ఈ సంవత్సరం ఎట్లుండాలంటే వృశ్చిక రాశి వారు తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, ఇంతే. ఉద్యోగం చేస్తూ వెళ్ళాలి. కొత్త వ్యాపారాలు, కొత్త జోలికి వెళ్ళకూడదు. ఒకవేళ ఏది ఉన్నా సరే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండాలి. సింపుల్ వేలో నీకెంత నాకెంత, ఎగ్జిట్ ప్లాన్ లేకుండా ముందుకు వెళ్ళకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. వృశ్చిక రాశి వారికి తమ సంతానం వల్ల కానీ, తమ తల్లిదండ్రుల వల్ల కానీ వాళ్ళకి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసి పెట్టుకోండి వృశ్చిక రాశి వారు. ఫ్యామిలీకి మొత్తం కూడా అవసరం. వీరు కూడా మహాలక్ష్మి వారి యాగం చేస్తే మంచిదా అండి? వీళ్ళ మహాలక్ష్మి యాగం కన్నా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవడం చాలా ముఖ్యం. యాగం చేసుకోవాల్సిందే, కాకపోతే డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ముఖ్యం. ఇప్పుడు ఈ అనురాధ నక్షత్ర జాతకులు ఉంటారు. వీళ్ళు అయినోళ్ళకి కానోళ్ళకి అందరికి హెల్ప్ చేస్తారు, కానీ వాళ్ళకి టైంకి ఎవ్వరు వాళ్ళకి హెల్ప్ చేయరు. అనురాధ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం ఉంటారు. వీళ్ళు ఎంత ప్రగల్భాలకు పోతారు, అన్ని చేస్తారు. వీళ్ళు చేసి నేను తప్పు చేస్తే ఎవరు చూడట్లేదు అనుకుంటారు, కానీ దొరికిపోతారు. సో జ్యేష్ఠ నక్షత్రం కానీ అనురాధ నక్షత్ర జాతకులకు నేను చెప్పేది ఏంటంటే కామ్గా ఉండండి. మెయిన్గా ఏంటంటే మెయిన్గా ప్రతి గురువారము పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి దేవస్థానం కానీ, లేదంటే మన మేడం గారు గీతాంజలి గారు చాలా టెంపుల్ టూర్స్ చేశారు. ఇక్కడ కురువాపురం కూడా చేసినట్టున్నారు కదా, కురువాపురం టెంపుల్ టూర్ చేశారు. కురువాపురంకి వెళ్ళండి, దత్తాత్రేయ స్వామి క్షేత్ర దర్శనం చేసుకోండి. గాణగాపూర్కి వెళ్ళండి, లేదంటే పిఠాపురం వెళ్ళండి. దత్తాత్రేయ స్వామి వారి క్షేత్రాలు చేయండి. చాలా మంది గురువారం అనేసరికి ఎక్కడికో పోతారు. అది మన ప్లేస్ కాదురా నాయన. మన ప్లేస్లు గురువారం మనం పోవాల్సిన ప్లేస్ ఏంటంటే, ఇది మన గురువారం మనం పోవాల్సింది పూజ్య శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి దేవస్థానం, లేదా దత్తాత్రేయ స్వామి వారి దేవస్థానం, లేదా దక్షిణామూర్తి దేవస్థానం. ఇవి మన దేవస్థానాలు. మీకు ఏదో దిక్కుమాలలో ఒక సినిమా తీసేసి ఇక శరణం శరణం అంటే మీరు కూడా శరణం అనుకొని పోతున్నారు. అవన్నీ దుర్మార్గులు రా, అవన్నీ కావు, అర్థం చేసుకోండి. సనాతన ధర్మం గొప్పది. ఒక మహావృక్షం వదిలేసి ఒక గంజాయి చెట్టు చుట్టూ తిరుగుతా అంటే అది మీ దుర్మార్గం. ఎందుకోసం అంటే గంజాయి నీకు క్షణకాలంలో ఆనందాన్ని ఇస్తుంది, కానీ సనాతన ధర్మం మహావృక్షం నీకు కమ్మటి పండ్లు ఇస్తుంది. కమ్మటి ఆరోగ్యాన్ని ఇచ్చే పళ్ళు కావాలా, లేకపోతే మత్తెక్కిచ్చే గంజాయి కావాలా, అది నీ ఇష్టం. అది కూడా చెట్టే, గంజాయి అంతే, గంజాయి చెట్టు. కాబట్టి గురువారం గంజాయి చెట్టు దగ్గరికి వెళ్ళొద్దు. గురువారం ఎక్కడికి వెళ్ళాలి అని అంటే అశ్వత్థ వృక్షం దగ్గరికి వెళ్ళాలి, మేడి చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అది బాగా గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని చేస్తుంది. వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం ఎంత గురు ధ్యానం చేస్తే అంత మంచిది. ఒక మంచి గురువుని సేవించండి, దేవాలయాలు వెళ్ళండి, దేవాలయాల్లో క్లీనింగ్ చేయడం అవన్నీ కూడా పని చేయండి. శారీరక శ్రమ ఎక్కువ చేయాలి వృశ్చిక రాశి వారు. ఎంత శారీరక శ్రమ చేస్తే ఈ సంవత్సరం అంత మంచిది. చక్కగా వివరించారండి, ధన్యవాదాలు. శ్రీమాత.